మూవీ మొదట్లో మనకు ఏం చెప్తున్నారంటే సుమారు 2300 ఏళ్ల క్రితమే హైడ్రోఫోబియా అనే మొదటి కేసు బయటపడింది. ఇది ర్యాబిస్ యొక్క ఒక భయంకరమైన లక్షణం. దీని తర్వాత మనం ఫస్ట్ సీన్ అయితే చూస్తాం. యానిమల్ డాక్టర్ ని చూస్తాం. తను బెన్ అనే ఒక చింపాంజీకి వ్యాక్సిన్ వేయడానికి చాలా సంతోషంగా వెళ్తాడు. ఆ చింపు మొదట్లో చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ తర్వాత మాయమైపోతుంది. డాక్టర్ తనని వెతుకుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ బెన్ సడన్ అటాక్ చేసి ఆ డాక్టర్ ని ముక్కలు ముక్కలుగా చించేసి చంపేస్తాడు. ఇక కట్ చేస్తే కథ ఇప్పుడు 36 గంటలు ముందుకు వెళ్తుంది. లూసీ సెలవుల కోసం హవాయిలో ఉన్న తన ఇంటికి తిరిగి వస్తుంది. ఫ్లైట్ లో ఒక అబ్బాయి తన మీద పడతాడు. టెడ్డీ బేర్ ని తీసి స్మైల్ ఇస్తూ సారీ చెప్తాడు. లూసీ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ కేట్ తో కూర్చుని మాట్లాడుతుంది. తన సిస్టర్ ఆరోన్ గురించి చెప్తుంది. ఆరోన్ ఇంట్లో ఒక చింపాంజీతో కలిసి ఉంటుందని, అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తుంది. లూసీ మరియు కేట్ ఈ వీకెండ్ అంతా కలిసి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. వారి స్నేహానికి గుర్తుగా హార్ట్ షేప్ ఆకారంలో ఉన్న చైన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫ్లైట్ లో హ్యానా కూడా కనిపిస్తుంది. తను ఫిల్ అనే అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. డ్రూ ఏమో లూసీకి సామాన్ల సదరంలో హెల్ప్ చేస్తుంటాడు. ఇంట్లో లూసీ తన డెఫ్ ఫాదర్ అయిన తండ్రి ఆడమ్ ని కలుస్తుంది. తన కూతుర్ని చూసి ఆయన చాలా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడే స్నేహితులు, వారి మధ్య గొడవలు అన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా లూసీ తన సిస్టర్ ఆరోన్ ని కలిసినప్పుడు ఆరోన్ ని కూల్ చేయడానికి లూసీ ఒక టెడ్డీ బేర్ ని చూపిస్తుంది. అదే టైంలో ఆ చింపు వెంటనే దాన్ని తీసుకుని మంచం కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడే బెన్ ఒక టాబ్లెట్ ద్వారా మాట్లాడతాడని మనకు తెలుస్తుంది. అది టైప్ చేసిన మాటని వాయిస్ లోకి మార్చేస్తూ ఉంటుంది. హ్యానా తర్వాత బెన్ ని పరిచయం చేసుకుంటుంది. మొదట్లో భయపడినా వెంటనే ఫ్రెండ్ అయిపోతుంది. తర్వాత ఇల్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు హ్యానా లూసీకి సంబంధించిన పాత ఫోటోలు చూస్తుంది. కేట్ బ్రదర్ నిక్ ఏం చెప్తాడంటే, లూసీ తల్లి ఒక చింపాంజీ సైంటిస్ట్ అని, ఆమె బెన్ ని ఇంటికి తీసుకువచ్చింది, కానీ ఆమె ఇప్పుడు చనిపోయిందని చెప్తాడు. తర్వాత తను హ్యానాకి ఒక సిగరెట్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హ్యానా ఒక్కరితేనే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ సడన్ గా బెన్ తన పక్కనే కనిపిస్తాడు. నీళ్ళను చూడగానే బెన్ కి ఆ వైరస్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. పిచ్చి ఎక్కినట్టుగా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హ్యానా ధైర్యంగా చెయ్యి ముందుకు చాపితే బెన్ సడన్ గా అటాక్ చేసి కరవబోతాడు. లాస్ట్ మూమెంట్ లో ఆడమ్ వచ్చి విజిల్ వేసి బెన్ ఆపుతాడు. కొత్త వాళ్ళు ఉన్నప్పుడు బెన్ ఎలానే చేస్తాడని చెప్తాడు. తర్వాత ఆడమ్ బెన్ ని కేజీలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక చనిపోయిన ముంగీస్ కనిపిస్తుంది. బెన్ మీద బైట్ మార్క్స్ కూడా కనిపిస్తాయి. ఏదైనా రోగం ఉంటుందేమో అని భయపడి ఆడమ్ బెన్ ని లాక్ చేస్తాడు. ముంగీస్ ని టెస్ట్ కి పంపించి డాక్టర్ ని పిలుస్తా అని చెప్తాడు వాళ్ళ డాక్టర్స్ తో. ఆడమ్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా పూల్ దగ్గర రిలాక్స్ అవుతారు. హ్యానా మరియు నిక్ క్లోజ్ అవుతారు. ఇది చూసి లూసీ జలస్ గా ఫీల్ అవుతుంది. లూసీ హ్యానాని ఫ్లైట్ లో పరిచయమైన బాయ్స్ కి కాల్ చేయమని ఛాలెంజ్ చేస్తుంది, కానీ హ్యానా దాన్ని రివర్స్ చేస్తుంది. దీంతో లూసీ కాల్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో కేట్ ఒంట్లో బాగోదు. లూసీ తన కేర్ తీసుకుంటుంది. తర్వాత హ్యానా నిక్ ని ఒంటరిగా కలుస్తుంది. ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇది చూసి లూసీ మనసు మొక్కలవుతుంది. అదే సమయానికి డాక్టర్ లాంబర్ట్, అదే యానిమల్ డాక్టర్, బెన్ ని చెక్ చేయడానికి వస్తాడు. అంతే, మూవీ స్టార్టింగ్ లో చూసిన ఆ దారుణమైన సీను మళ్ళీ జరుగుతుంది. బెన్ ఆ డాక్టర్ ని దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు కేట్ కొంచెం బెటర్ గా ఫీల్ అయ్యి బయటికి వస్తుంది. టెడ్డీ బేర్ ని చూస్తుంది, కానీ అంతలో బెన్ సడన్ గా వచ్చి తన వైపు భయంకరంగా చూస్తూ ఉంటాడు. కేట్ లాంజ్ వైపు పరిగెత్తి డోర్ లాక్ చేసి లూసీని పిలుస్తుంది. లూసీ వస్తుంది, కానీ బెన్ మాయమైపోతాడు. ఒకసారిగా స్క్రీన్ వినిపించి అందరూ పూల్ వైపు పరిగెడతారు. బెన్ ని ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతాయి. లూసీ వచ్చి మెల్లగా తనని కామ్ చేసి ఒక తాడుతో కట్టేస్తుంది. వెక్టర్ డాక్టర్ ని పిలిస్తే ఎవరు పలకరు, కానీ బెన్ బోన్ లోపల నుండి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బెన్ ఆ తాడుని కట్ చేసి తనని అటాక్ చేస్తాడు. అందరూ భయంతో పూల్ లోకి దూకుతారు. బెన్ ఎగ్జిట్స్ అన్ని బ్లాక్ చేసేస్తాడు. బయటికి వెళ్ళడానికి దారి లేదు. అదే టైంకి నిక్ బెన్ ని ఒకవైపు తోస్తామని ప్రయత్నిస్తాడు, కానీ బెన్ తిరిగి వచ్చి నిక్ ని అక్కడే తోసి చంపేస్తాడు. బెన్ కి ర్యాబిస్ ఉందని కన్ఫర్మ్ అవుతుంది. లూసీ అందరినీ సేఫ్ గా ఉంచడానికి పూల్లోకి ఒక లైఫ్ రింగ్ ని విసురుతుంది. తన పూల్లోకి దూకకుండా రిస్క్ చేసి బెన్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకోవాలనుకుంటుంది. కేట్ డిస్ట్రాక్షన్ వల్ల లూసీ ఫోన్ గ్రాప్ చేసి పూల్లోకి దూకుతుంది, కానీ ఫోన్ పగిలిపోతుంది. కానీ ఫ్లైట్ లో ఉన్న బాయ్స్ కి లాస్ట్ కాల్ కనెక్ట్ అవుతుంది. వారు అది ప్రాంక్ అనుకుంటారు. బెన్ హ్యానాని అటాక్ చేసి తన హెయిర్ ని గట్టిగా పీకేస్తాడు. బెన్ ఇప్పుడు కంట్రోల్లో లేడు. వైరస్ మొత్తం ఎక్కేసిందని లూసీకి చెప్తుంది. ఈ లోపల ఆడమ్ కి మెసేజ్ వస్తుంది, ముంగీస్ కి ర్యాబిస్ ఉందని చెప్పేసి. ఆడమ్ టెన్షన్ తో లూసీకి కాల్ చేస్తాడు, కానీ ఫోన్ ఆన్సర్ చేయరు. అయితే వాళ్ళు ఇంట్లో ఉన్న నిక్ ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. లూసీ, కేట్ మెల్లగా దాక్కుంటూ ఇంట్లోకి వెళ్తారు. యాక్సిడెంట్ గా టీవీ రిమోట్ నొక్కితే గట్టిగా సౌండ్ వస్తుంది. బెన్ వెంటనే అది విని వస్తాడు అక్కడికి. ఎస్కేప్ లేక వాళ్ళు ఒక క్లోజెట్ లో దాక్కుంటారు. బెన్ టీవీని పగలగొట్టేస్తాడు. కేట్ భయంతో సౌండ్ చేస్తే బెన్ ఆ క్లాజెట్ డోర్ ని గట్టిగా కొడతాడు. వాళ్ళు బిగబట్టుకుని ఆ లోపల కూర్చుంటారు. బెన్ దగ్గరికి వచ్చి వెతికి వెళ్ళిపోతాడు. లూసీ బయటికి వచ్చి హెల్ప్ కోసం చూస్తున్నప్పుడు బెన్ టాబ్లెట్ నుండి ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. పైన చూస్తే బెన్ భయంకరంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. లూసీ పరిగెడుతుంటే బెన్ అటాక్ చేస్తాడు, కానీ కేట్ స్టిక్ తో కొట్టి సేవ్ చేస్తుంది. ఇద్దరు లాంజ్ నుండి బయటికి వచ్చి డోర్ లాక్ చేస్తారు. బెన్ గ్లాస్ డోర్ ని స్మాష్ చేసి వస్తాడు. బెన్ కేట్ ని స్టేర్స్ నుండి తోసి రాయితో కొట్టి చంపేస్తాడు. తర్వాత బెన్ లూసీని అటాక్ చేయబోతుంటే హ్యానా వచ్చి రోప్ తో హెల్ప్ చేస్తుంది. బెన్ ని పూల్ లోకి డ్రాగ్ చేయాలనుకుంటారు, కానీ బెన్ ఎస్కేప్ అవుతాడు. ఈ లోపల బాయ్స్, అదే డ్రూ మరియు ఫిల్ ఇంటికి అయితే వస్తారు. ఫ్లైట్ లో పరిచయమైన కుర్రవాళ్ళు.
బ్రూ ఒక రూమ్ లోకి వెళ్ళి చింపాంజీ ఉందని రియలైజ్ అవుతాడు. బెన్ ముందే అక్కడ ఉంటాడు. బెన్ డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటాడు కానీ బెన్ సడన్ గా అటాక్ చేసి అదే తన దవడని మొత్తం లాగేసి తనని చంపేస్తాడు. తర్వాత బెన్ ఫిల్లిని కూడా చంపేస్తాడు. హ్యానా కార్ తీసుకుని ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది కానీ బెన్ ముందే కారులో దాక్కుని హ్యానాని కూడా చంపేస్తాడు. లూసీ తన ఫాదర్ యాడమ్ ని వార్న్ చేయడానికి వెళ్తుంది కానీ యాడమ్ చెవుడు వల్ల తనకి ఏమీ వినిపించకుండా ఉంటుంది. అదే టైంకి బెన్ లూసీ వ్రిస్ట్ ని విరగొట్టేస్తాడు. ఆరన్ వచ్చి బెన్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అదే టైంకి యాడమ్ విజిల్ వేస్తాడు కానీ ఈసారి అది పని చేయదు. బెన్ యాడమ్ ని అటాక్ చేస్తాడు. లూసీ సోవెల్తో కొట్టడం వల్ల అది బ్రేక్ అవుతుంది. యాడమ్ ఒక బ్రోకెన్ బాటిల్ తీసుకుని బెన్ చెస్ట్ లో పొడుస్తాడు. బెన్ చనిపోయాడు అనుకుంటారు కానీ మళ్ళీ లేచి అటాక్ చేస్తాడు. లూసీ సాక్రిఫైస్ కి రెడీ అయ్యి యాడమ్ అండ్ ఆరన్ ని తోసేస్తుంది. వాళ్ళిద్దరు కలిపి కింద పడిపోతున్నప్పుడు యాడమ్ మాత్రం లూసీ చేయి పట్టుకోవడంతో బెన్ కింద పడి అక్కడే గ్లాస్ ముక్కల మీద పడి చనిపోతాడు. లాస్ట్ కు పోలీసులు వచ్చి ఆరన్ ని హాస్పిటల్ కి పంపిస్తారు. మూవీ లాస్ట్ లో వచ్చేది ఒకటే, ఎవరిని కూడా బ్లైండ్లీ ట్రస్ట్ చేయకూడదని చెప్పేసి మూవీ ఎండ్ అవుతుంది. ఇది భయ్యా ప్రైమేట్ 2025 హారర్ మూవీ స్టోరీ. మరీ అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. నేను చాలా కట్స్ అయితే చేశాను ఎందుకంటే అనవసరమైన సీన్స్ అన్ని తీసేసా. మీకు త్వరగా ఒక 5 to 6 minutes లోనే స్టోరీ చెప్పాలని అయితే అనుకున్నా. ఎందుకంటే చాలా మంది ఫుల్ మూవీ చూసేంత టైం ఉండదు. సో వాళ్ళ కోసం ఈ స్టోరీ కొంచెం విజువల్స్ కూడా ట్రై చేసి ప్లే చేయడానికి. మరి కాపీరైట్ పడుద్దో లేదో నాకైతే తెలియదు. చాలా మంది ఇలాగే రీక్యాప్ చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చేస్తున్నారు కాబట్టి సో ప్రాబ్లం ఏముండదేమో అని చెప్పి నేను కూడా రిస్క్ చేయడం అయితే జరిగింది. సో చూద్దాం, వీడియో ఉంటే ఓకే పర్లేదు, ఇలాగే కంటిన్యూ చేద్దాం. లేదంటే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇమేజెస్ అప్లై చేస్తాను. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా. ఓకే, లవ్ యూ ఆల్.